వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని బెహ్రెయిన్లోని సల్మానీ ఆసుపత్రిలో టీం జనసేన బెహ్రెయిన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తదానం ఎంతో గొప్ప మార్గమని, ఇలాంటి సేవా కార్యక్రమంతో జన్మదినం జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలకు, సహకరించిన ఆసుపత్రి వైద్య బృందానికి ప్రతినిధులు డి శ్రీనివాసరావు, జి నాగేశ్వరరావు, బి హేమంత్ ధన్యవాదాలు తెలిపారు. టీం జనసేన తరపు నుంచి ప్రత్యేకంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి గారికి టీం జనసేన బెహ్రెయిన్ తరపున హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారికి టీం జనసేన బెహ్రెయిన్ నుంచి విష్ మెనీ హ్యాపీ బర్త్డే. ರಿಟರ್ನ್ಸ್ ಆಫ್ ದ ಡೇ ಬ್ರದರ್ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಗಾರು. ನಾನು ನೋಡಿದ ಹಾಗೆ ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ಯಾವುದೋ ಒಂದು ಸಂಭ್ರಮ ನಡೀತಾ ಇದೆ ಅನ್ನೋ ಹಾಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ರಕ್ತದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಒಂದು ತುಂಬಾ ಅಪರೂಪ. ಆಕ್ಚುಲಿ ರಕ್ತದಾನ ಅನ್ನೋದು ತುಂಬಾ ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲರೂ ತುಂಬಾ ಚಿಂತೆ ಮಾಡ್ತಾರೆ, ಏನು ಕೊಡ್ಬೇಕೋ ಬೇಡವಾ ಅನ್ನೋದು. ಬಟ್ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ನಾನು ನೋಡ್ತಾ ಇರೋ ಪ್ರಕಾರ ಇದೊಂಥರ ಸಂಕ್ರಾಂತಿಯ ಸಂಭ್ರಮದಂತೆ ನಡೀತಾ ಇದೆ ಇಲ್ಲಿ. ಸೊ ಅದು ನನಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవం పురస్కరించుకొని బహ్రెయిన్లోని టీం జనసేన బహ్రెయిన్ తరఫున బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ని గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారి సేవే మార్గంగా అనుసరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నియర్లీ 100 మెంబర్స్ వచ్చి రక్తాన్ని దానం చేశారు. అలాగే మనకు సహకరించినటువంటి వాలంటీర్స్ కి, టీం జనసేన బహ్రెయిన్ మెంబర్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన. So it is fantastic. All they have done very good job. Thank you all. Jai Janasena, Jai Chiranjeevi. Happy birthday once again, Megastar Chiranjeevi. Happy birthday. కృష్ణా జిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాడు నేడు సినీ రంగంలో ఎందరికో చిరంజీవి ఆదర్శప్రాయుడని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. చిరంజీవి నూతన చిత్రం టైటిల్ లాంచ్ అయిన సందర్భంగా ఆ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగల వేడుకలు జరుపుకుంటున్నారని, ఆయన నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నాని కోరారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగానూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నివాసం వద్ద సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి పద్మవిభూషణ్ చిరంజీవికి సందర్భంగా ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 1978లో సినీ రంగ ప్రవేశం చేసి స్వయం కృషితో ఎదిగి ఎనలేని ఖ్యాతి గడించారని కొనియాడారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా సమాజానికి ఎనలేని సేవలందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు.
గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భముగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో శ్రీ కొణిదెల చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా నాగబాబు గారు అభిమానులు, చరణ్ తేజ్ గారి అభిమానులు అందరూ కూడా కలిసి తిరుపతి నియోజకవర్గంలో ఉన్న జనసేన, పిఆర్పి అందులో ఉన్న మొత్తం అందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద కేక్, భారీగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం తిరుపతి నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ యావత్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి ఒక పేరు తెచ్చుకున్న నాయకుడు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ నూరల్ ఖమర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగునీటి ప్రణాళికలు, నీటి విడుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ నేత వైకుంఠం జ్యోతి, ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాలెడ్జ్ పట్టుకొని మేము మొత్తం డిస్ట్రిక్ట్లో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అది తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్తో ఎవ్రీ ప్రోగ్రాంలో మేము ఇది చెప్పడం జరిగింది కి ఈ ఇయర్ కొంచెం వర్షం తక్కువ వస్తుంది, ఏ తక్కువ డ్యూరేషన్ క్రాప్, తక్కువ నీళ్ళు అవసరం ఉన్న క్రాప్ వాడాలి చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్పడం జరిగింది. అదే ప్రకారం మా మొత్తం డిస్ట్రిక్ట్లో ప్యాడీ చాలా తక్కువ ఉండేది, ఇంకా తగ్గింది. అది తర్వాత ఇంకో ఏ క్రాప్ తక్కువ నీళ్ళు వస్తుంది ఆ క్రాప్ వేయడం జరిగింది. అది తర్వాత ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేయడం జరిగింది. అందుకే మాకు ఇప్పుడు ఇది ఒకటే. సెకండ్ మేము తీసుకున్నాము కి స్టార్టింగ్ నుంచి మేము సిన్స్ ఇది తక్కువ పడుతుంది, గవర్నమెంట్ నుంచి 2 ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నాయి, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, నార్మల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆ 2 ఇన్సూరెన్స్ స్కీమ్లో మ్యాక్సిమం ఫార్మర్కు మేము కవర్ చేసాము. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ చూస్తే చాలా వరకు పెరిగింది. ఆల్మోస్ట్ 80% ఫార్మర్ వరకు మాకు ఇన్సూరెన్స్ కవరేజ్లో వచ్చారు. కొంచెం ఏ ప్రీమియం ఉండేది అది కట్టించాము. అది తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీతో గవర్నమెంట్తో మాట్లాడి ముందు డెడ్ లైన్ ముందు ఉండేది 15th జులై ఉండేది, అది గవర్నమెంట్తో మాట్లాడి 31st జులై వరకు చేయించి ఎక్కువ మంది ఫార్మర్కు మేము కవర్ చేస్తాము. ఇప్పుడు వాటర్ ఎలోకేషన్ చూస్తే ఫస్ట్ ఫేజ్లో మాకు 1.5 TMC దగ్గర వాటర్ ఎలోకేట్ అయింది. ఆ 1.5 TMC మాకు ఎలోకేట్ అయింది. మాత్రమే డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మేము అన్ని ఎస్ఎస్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎకరా మాకు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం కట్టే ఉన్నాము. అదే నాలెడ్జ్ పట్టుకొని మేము మొత్తం కడప జిల్లా సిఎస్ఐ కాంపౌండ్ లో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సిబ్బంది గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లినందుకు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా అధికారిని అని చెప్పినా వినకుండా గేటు వద్ద నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ కోర్టు నిబంధనలు లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారిని అడ్డుకున్న ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. పరిపాలన మాకు వద్దనే వద్దు. బాబు ఎందుకున్నావు ఇసిరేసారా ఎడన్నా ఏం డ్రామాలండి దౌర్జన్యము, అక్రమము ఇట్లా ఉంది. అర్థం చేసుకోండి. ప్రెస్ వాళ్ళు మేము
వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు ఈ ప్రిన్సిపల్ గారు హెచ్ఎం గారికి వాచ్మెన్ గారికి తెలియకుండా తాళాలు వేసి మరి పిల్లలకి ఇవ్వాల్సిన భోజనాలు కూడా ఇవ్వకుండా స్కూల్ని ఇబ్బంది పడుతూ ఏ విధంగానైతే కూడా వారు ఏ సంబంధము లేని వ్యక్తికి ఈ ఆస్తికి పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఇచ్చారో అదే విధముగా మరి ఈ సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను జ్ఞాపకం తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేయాలి. వీరికి పెయ్యాల ఐజాక్ వరప్రసాద్ అనే అతను ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ అధికారం లేకపోయినప్పటికీ 2 సర్వే నంబర్లు, ఒకటి వచ్చేసి 216-2 దీంట్లో 1 ఎకరా 26 సెంట్లు ఉంది. 236 సర్వే నంబరులో 2.71 సెంట్ల స్థలం ఉంది. కేవలం ఇతను ట్రస్ట్ భూములు ఇవి ట్రస్ట్ భూములకు సబ్ డివిజన్ చేసేదానికి అక్కడి నుంచి అనుమతి వచ్చి రెజల్యూషన్ రూపంలో రెవెన్యూ వారికి సమర్పించినప్పుడే వారి దానిని సబ్ డివిజన్ చేయాలి. మరి ఏ అధికారంతో ఏమి లోపాయకారి ఒప్పందాలో తెలియదు, కానీ 2 ముఖ్యమైనటువంటి సర్వే నంబర్ల కింద ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువలినటువంటి ఆస్తిని వారు సబ్ డివిజన్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే కూడా వారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు అమలాపురం కిమ్స్ ఆసుపత్రి సిద్ధమైంది. త్వరలోనే ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్, సర్జికల్, రేడియేషన్, అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ రవి వర్మ వెల్లడించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలతో నిపుణులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు సమీపంలోనే కార్పొరేట్ స్థాయి ఆధునిక వైద్యం అందించడమే కిమ్స్ లక్ష్యమని స్పష్టం చేశారు. మెయింటైన్ చేస్తాం. ప్రతి ఇన్పేషెంట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి కాల్ వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఉంటే మా లోపాలు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేయడం. సో దానివల్ల అంటే మీ ఇంటర్నల్గా మా సెల్ఫ్ అసెస్మెంటే మీరు చాలా టఫ్గా పెట్టుకుంటాం. ఇన్ కేసు మీరు ఏదైనా చెప్తే ప్రెస్ నుంచి ఏదైనా వస్తే కూడా కంప్లైంట్స్ వస్తే కూడా డెఫినెట్గా మీరు మా దృష్టిలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది బెటర్ కేర్ కోసమే మేము వర్క్ చేస్తాం. ఇంటెన్షన్గా మా దగ్గర ఉన్న 2000 ఎంప్లాయీస్ మంది ఎన్ని వందల మంది డాక్టర్స్ ఇంటెన్షన్గా 0.01% కూడా ఎక్స్ట్రా బిల్ చేద్దాం, కానీ ఎవ్వరు ఇంటెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇన్స్టిట్యూషన్ మోటోతో వర్క్ చేసినాడు. అంటే ఆర్గనైజేషన్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదండి. మేబీ యూనివర్సిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఉండొచ్చు, బట్ ఇక్కడ చేసే వర్క్ అంతా కూడా ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి ఇది మరీ మనీ మైండెడ్తో చేసేది కాదు. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ చూశారు. సడన్గా మీకు డౌట్ రావచ్చు, వీళ్ళు ఎంత పెద్ద ఎక్విప్మెంట్లు పెడుతున్నారు, ఎంత భారీగా. ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో మీరు 35 crores ఓన్ ఎక్విప్మెంట్కే ఇన్వెస్ట్ చేసే హాస్పిటల్. ఇమీడియట్గా దానికి మీ రెవెన్యూ తేవాలి 100%, అందాక చెప్పింది. బట్ మేము ఒక బాధ్యత తీసుకున్నాం. ఇది టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్లో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఒకటి సెప్టెంబర్ ఎండింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే చాలా మందికి ఇందాక మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెప్పినట్టు అవేర్నెస్ లేక, ప్రివెన్షన్ లేక చాలా డిసీజ్, కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, చాలా డిసీజెస్ మనం క్యూరబుల్ చేయొచ్చు. అంటే ఇంక్లూడింగ్ కార్డియాక్ డిపార్ట్మెంట్ కానీ క్యాన్సర్ కూడా మెజారిటీ అని. సో దానికి మా దగ్గర ఇన్ని వందల మంది స్టూడెంట్స్ని, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక 5 నుంచి 10 ఫ్యామిలీస్ని అడాప్షన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఇది పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఎండింగ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ బస్సు డిపో ఎదుట విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. బదియనేళ్లు, కుంతనహళ్లు, బి హోసహళ్లి గ్రామాల నుంచి ఉదయం వేళ కళాశాలలకు వెళ్లేందుకు బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, స్థలం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక బస్సు కేటాయించాలని డిపో వద్ద నిరసన తెలపగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2 గంటలు గడిచినా తమను బయటకు వదలలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆదోని మండలం అదేవిధంగా కౌతాళం మండలంలో నుండి కొన్ని గ్రామాల విద్యార్థినులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదోని డిపో ముందు ఆందోళన చేయడం అనేటువంటిది విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు, వాళ్ళు అడుగుతున్నది మేము చదువుకోవడానికి రాకపోకలకు బస్సు అంతరాయం కలుగుతా ఉంది. బస్సు లేని పక్షంలో మేము సమయానికి స్కూల్కు కాలేజీకి ఎలా రాగలం, కాబట్టి మాకు బస్సు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులను అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులు ఏమాత్రం స్పందించలేని పక్షంలో రోడ్డు మీద బైఠాయించడం అనేటువంటిది సర్వసాధారణం. వాళ్ళ హక్కుగా రోడ్డు మీద బైఠాయిస్తారు. రోడ్డు మీద బైఠాయించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులని పోలీస్ అధికారులు కూడా అక్కడ నుండి స్టేషన్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెంటనే అక్కడ విద్యార్థులు స్కూలు కాలేజీకి వెళ్లే విధంగా పోలీస్ అధికారులు అదేవిధంగా డిపో మేనేజర్ గారు కూడా వెంటనే స్పందించి డిపో మేనేజర్ గారు పోలీసులు చర్చించుకోవాల్సినటువంటి అంశం. అందుకు విద్యార్థులను ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటిది దారుణం, ఇది దుర్మార్గం. స్టూడెంట్స్ అన్ని అరెస్ట్ చేసుకొని పోయినా సార్. ఇది 2 years నుంచి బస్ కోసం అడుగుతూనే ఉన్నాం సార్. మేనేజర్ వాళ్ళు ఎవరు అస్సలు రెస్పాండ్ కాక ఈ పని చేసినాం సార్. కానీ ఇప్పుడు స్టేషన్ లో అని ఒక 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం, కానీ స్టూడెంట్స్ ని వదలటం లేదు సార్. అందరు డిపోకి అయితే 3 సార్లు వెళ్ళి లెటర్ రాసి ఇచ్చినాం, అయినా పట్టించుకోలేదు. ఈ రోజు వెళ్ళి ర్యాలీ చేసినాము, రోడ్డు కూర్చున్నాము. రాలే అని రోడ్డు కూర్చుంటే పోలీస్ సార్ వాళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ వచ్చి పట్టుకోబెళ్ళినారు. పొద్దున 10 గంటల నుంచి ఇక్కడ టైం ఇప్పుడు 2 వచ్చింది, ఇక్కడే ఉన్నాము. కానీ అసలు పట్టించుకోవటం లేదు. పొద్దు నుంచి ఇక్కడ ఉన్నా అడగడానికి టైర్ వాళ్ళని అందరు ఫోన్ చేసి పిల్లంపించాం, అయినా కానీ రావటం లేదు. వాళ్ళు స్టూడెంట్స్ ఇలా పెట్టుకుంటే మాకు ఎలా బస్సు సమస్య, పోలీసుల వెనక ఉండాలి. కానీ స్టూడెంట్స్ కి అన్యాయం చేస్తే మేము ఎలా అడగాలి, ఎవరిని అడగాలి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఎంతో మందికి స్ఫూర్తి అని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు అన్నారు. తెలుగు ప్రజలకు అన్నయ్యగా నిలిచే చిరు అభిమానుల కోసం ఎప్పుడు ముందుంటారని తెలిపారు. భీమవరం పట్టణ మెగా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే నిడదవోలుకు చెందిన చిరంజీవి స్నేహితుడు చెక్కా బాబ్జీకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఓకే అన్న, ఓకే వెళ్ళరా మీరు? ఓకే సేవా కార్యక్రమంలో నిగ్మై ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు అదేవిధంగా ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం చిరంజీవి అభిమానుల తరపున మరి వికలాంగులకి బట్టలు అదేవిధంగా పళ్ళు పంపిణీ చేయటం, అదేవిధంగా చిరంజీవి గారికి సోదర సమానం మరి చెక్కా బాబ్జీ గారు ఆయన ఆరోగ్య సమస్యలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకి ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనతో చిరంజీవి ఆదేశాల మేరకు మేము భీమవరంలో కూడా మన మెగా అభిమానులు అందరూ కూడా పోగేసి మరి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ కూడా అలా చిరంజీవి గారి అభిమానులాగా సేవా కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. సార్ చిరంజీవి గారి పుట్టినరోజు జన్మదిన వారోత్సవాలు మరి గత వారం రోజులుగా మరి భీమవరం పట్టణంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఈ రోజు మరి మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు మరి భీమవరం ఆదివారం బజార్లో మరి మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన నా తోటి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మరి చిరంజీవి గారి వీరాభిమాని మరి నిడదవోలు వాస్తవులు మరి చిరంజీవి గారికి కూడా ఆయన క్లాస్మేట్ మరి చెక్కా బాబ్జీ గారికి మరి ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన మరి చాలా గురయ్యారు. ఆయనకి మా వంతు సాయంగా భీమవరం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఆయనకి
10,000 రూపాయలు మేము ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా డొనేట్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మరి చిరంజీవి అభిమానులు ముందుంటారని, ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. జై చిరంజీవ. సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 30 మంది అంగన్వాడీ హెల్పర్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియామక పత్రాలు అందజేశారు. 4 మండలాల్లో ఎంపికైన వీరు చిన్నారులు, గర్భిణుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 కోట్ల వ్యయంతో 5G ఫోన్లు, తాగునీరు, మరుగుదొడ్ల వసతులకు 86.68 లక్షల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. అలాగే 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. Thank you, CM sir. 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 Thank you, MLA sir. Thank you, CM 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 sir. Thank you, MLA sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. అంత మహత్తరమైన పాత్ర మన అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందుకే వారికి ప్రాధాన్యత కూడా అదేవిధంగా మనం ప్రభుత్వ పరంగా కూడా అదే విధమైన సహకారం అందుతూ ఉంటుంది. అందుకే వారికి ఏ విధంగా సహకారం చేయాలి, ఏ విధంగా వారిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే దాంట్లో భాగంగానే 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్ ఉన్నారు. 58,204 మందికి కూడా 75 కోట్ల రూపాయలతో 5G స్మార్ట్ ఫోన్ కూడా వారికి అందివ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్, సాఫ్ట్వేర్ అప్డేషన్, ప్రతిదీ కూడా డిజిటలైజేషన్, దాన్ని అందుబాటు కోసం అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. గర్భిణీలకి, బాలింతలకి, చిన్నారులకి కూడా సమర్థవంతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. అంగన్వాడీ వారికి కూడా జీతాలు వాళ్ళందరూ కూడా పెంచడం జరిగింది. 8,000 ఉన్న జీతాన్ని 11,000 పెంచడం జరిగింది. ప్రతి నెల గతంలో పాటుగా కాకుండా 1వ తేదీనే జీతాలు కూడా అందడం జరుగుతూ ఉంది. 2 మార్లు ఈ విధంగా వేతనాలు పెంచడం జరిగింది. 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉంటే, అంటే మినీ అంగన్వాడీ అంటే ఒక్క టీచర్ కమ్ ఆయాగా ఒక్కరే ఉండేవారు. అటువంటి వారిని టీచర్ని అప్గ్రేడ్ చేసి మెయిన్ అంగన్వాడీ సెంటర్ గా మార్చి మళ్ళా ఒక ఆయాన్ని వేసుకోవడం కూడా అవకాశం కలగడం జరిగింది. అలాంటి మన నియోజకవర్గంలో దగ్గర 24 కేంద్రాలు మినీ అంగన్వాడీలుగా మనం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అక్కడ ఆయాలు కూడా మనం రిక్రూట్ చేసుకుంటాం. ఈ విధంగా రాష్ట్రంలో 5,000 మందికి చేశారు. గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్, అంటే గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ సమస్యలు లేకుండా ఇబ్బంది ఉంది. అందుకని ఇండక్షన్ స్టవ్, కరెంటు స్టవ్ కూడా అందివ్వడం జరిగింది. అంటే సత్వరం పిల్లలకి వేడివేడిగా చక్కగా ఉపయోగించుకోవడానికి కరెంట్ సౌకర్యంతో కూడా ఇండక్షన్ స్టవ్ కూడా అందివ్వడం జరిగింది. ఈ మధ్యనే ఇంకా మంచిగా మీ అందరికీ సహకారం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం అందించారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరూ అభినందనలు తెలియజేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాపై ఏసీబీ డీఎస్సీ సీతారామరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2 వారాలుగా అధికారులకు బెదిరింపు కాల్స్పై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఆత్మకూరులో ఓ కేసు నమోదు చేయడంతో పాటు నిన్న ఓ మున్సిపల్ ఉద్యోగి, రిటైర్డ్ ఏఈల నుంచి 2 లక్షల చొప్పున వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏసీబీ అధికారులు ఎవరికి ఫోన్లు చేయరని స్పష్టం చేశారు. నకిలీ కాల్స్ వస్తే టోల్ ఫ్రీ నెంబరు లేదా 9440446178 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నా పేరు సీతారామరావు. ఇటీవల 10 రోజుల కిందట కర్నూలు ఏసీబీ డిఎస్పీగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఒక మున్సిపల్ ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే బెదిరించి ఏసీబీ అధికారులము అని బెదిరించి నిన్న ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు బదిలీ చేయించుకోవడం జరిగింది. ఆ విషయంగా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ తరపున కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏసీబీ తరపున డిఎస్పీ అయినటువంటి నేను చేసే విన్నపము, విజ్ఞప్తి ఏంటంటే ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ అధికారికి కూడా, ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ,
లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే, కానీ ఈ రకంగా ఫోన్లు చేసి మేము ఏసీ అధికారులము, ఏసీబీ అధికారులము, మీ మీద ఎంక్వైరీలు ఉన్నాయి, లేకుంటే మీ మీద విచారణ కొనసాగిస్తున్నాం, మీ మీద అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పోతారని ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ భయపెట్టడం కానీ తద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఈ విషయాన్ని అన్ని శాఖల యొక్క అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలి. నా పేరు పల్నాడు జిల్లా వినుకొండలో ప్రజల భద్రత కోసం 75 లక్షల విలువైన నూతన ఫైర్ ఇంజిన్ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వెల్లటూరు రోడ్డులోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత నియోజకవర్గానికి కొత్త అగ్నిమాపక శకటం మంజూరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాత వాహనంతోనే ఇన్నేళ్లుగా సేవలందించిన సిబ్బందిని అభినందించారు. కొత్త వాహనం రావడంతో వినుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. బండికి స్టాప్ 15 ఇయర్స్ దాటిపోయింది సార్. ఆల్రెడీ కన్నం పెట్టేసాం. 15 ఇయర్స్ దాటి కన్నం పెట్టేసి మన వినుకొండలో 75 లక్షలు విలువ చేసే కొత్త ఫైర్ ఇంజిన్ ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. 17 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. పాత వెహికల్ రిపేర్లు వచ్చి ఇబ్బంది పడుతూ ఎన్నో ఇబ్బందులు గురైతూ సర్వీస్ సేవలు అందిస్తున్నారు ఇక్కడ ఫైర్ స్టేషన్ సిబ్బంది. ఈరోజు ఒక వినుకొండకే కాదు, 50 వినుకొండ, మాచర్ల మొత్తం 50 కొత్త వెహికల్స్ ఒక్కొక్కటి 75 లక్షలు ఖర్చు పెట్టి ఫైర్ ఇంజన్లు, ఫైర్ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 ఫైర్ స్టేషన్లు ఉంటే ఈరోజు కొత్త వెహికల్స్ 50 అందించడం చంద్రబాబు గారికి ప్రమాదాలని అరికట్టడంలో, ప్రజలకు అండగా నిలబట్టడంలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి చొరవ అభినందనీయం. మన వినుకొండలో 75 లక్షలు విలువ చేసే కొత్త ఫైర్ ఇంజిన్ ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 90.